అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిక్చర్ అండి, మూలదాల్ మిక్చర్ చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో దొరికే మిక్చర్, అలాగే పెసలతో కూడా మూలదాల్ మిక్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పులు మూలదాల్ పప్పులు వేసుకోవాలి. సేమ్ అదేలాగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు పెసలు వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిశనగపప్పు 1/2 కప్పు తీసుకుని అవి కూడా వాటర్ వేసుకుని 4-5 సార్లు కడిగి మొత్తం 3 పప్పులు కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానిన తర్వాత మార్నింగ్ ఇలాగా జల్లెడ దాంట్లో వేసుకుని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. సేమ్ పెసలు కూడా ఇదే విధంగా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. సేమ్ పచ్చిశనగపప్పు కూడా సేమ్ ఇదే విధంగా ఆరబెట్టుకోవాలండి. ఏమన్నా వాటర్ ఉందనిపిస్తే క్లాత్ తీసుకుని క్లాత్తో పొడి క్లాత్ తీసుకుని ఈ విధంగా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలండి. ఆయిల్ మాత్రం తక్కువ వేసుకుని కొంచెం కొంచెంగా వేపుకోవాలి. ఇలా పచ్చిశనగపప్పు వేపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అదే ప్యాన్లో మూలదాల్ పప్పులు వేసుకొని ఇవి కూడా స్లోగా, టైం ఎక్కువ పడుతుందండి, స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువ వేస్తే ఈ విధంగా పొంగుతుంది. తక్కువ వేసుకుంటూ మూలదాల్ పప్పులు తక్కువ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ పెసలు వేసుకోవాలండి. ఇవి కూడా ఇలాగ సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సౌండ్ వస్తే బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా బౌల్లోకి తీసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో 1 కప్పు పల్లీలు వేసుకుని ఇవి కూడా సిమ్లో స్లోగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా అందులోనే 1/2 కప్పు జీడిపప్పు వేసుకుని కూడా ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో 5-6 వెల్లుల్లి రెమ్మలండి దంచి వేసుకోవాలి. మామూలుగా వేసుకోకూడదు, పేలుతాయి. దంచి వేసుకుంటే పేలవు. ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1 గుప్పుడు కరివేపాకు కూడా వేసి వెంటనే తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మూలదాల్ పప్పులో సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 4-5 వెల్లుల్లిపాయలు, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, వేపుకున్న పచ్చిశనగపప్పు వేసి అన్నీ హాఫ్ వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో శనగపిండితో సన్న కారపూస చేసుకుని వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. మీరు కావాలనుకుంటే అలా చేసుకుని వేసుకోవచ్చు. ఈ వేపుకున్న పచ్చిశనగపప్పులో ఉప్పు, కారం, పల్లీలు, జీడిపప్పు, పసుపు ఇవన్నీ వేసుకుంటే ఇదో రకం మిక్చర్ తయారవుతుంది. ఇప్పుడు పెసల మూలదాల్ మిక్చర్లో 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, వేపుకున్న పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు ఇవి మొత్తం అన్నీ వేసి బాగా కలుపుకోవాలి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసుకుని పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు పెట్టొచ్చండి. చాలా ఈజీగా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.